హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము ఇంటి దగ్గర జాగరణ ముట్టించుకున్నాం. అది ఎలా జరిగిందో మీకు ఒకసారి చిన్న వీడియోలో చూపించాలనుకుంటున్నానండి. నేను ఫస్ట్ దేవుడికి కొన్ని కందగడ్డలు, నువ్వులు, పల్లీలు, అలాగే దానిలో కొన్ని బియ్యం మక్కలాల వేసి ఒకటేసారి మిక్సీ పట్టి బెల్లం వేసి రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇలా ఒక దేవుని రూమ్లో ఒక గద్దె పైన దాన్ని అక్కడ మంచిగా అలికి ముగ్గు పెట్టుకొని ఒక క్లాత్ వేసుకొని దానిపైన కొన్ని బియ్యం పోసుకున్నా. ఎందుకంటే దాని పైన మనము ఈ దీపాలను అన్నది ఉంచుకోవాలి కదా, అందుకే అట్లా పెట్టుకున్నా. నేనైతే 2 జాగరపు కంచులు అంటే చిప్పలు 2 ఇత్తడివి ఉన్నాయి. ఒకటి పెట్టలేక పెట్టబుద్ధి కాక 2 ఇవి ఇలా మట్టి వాటిని తీసుకొని ముందుగా తెచ్చుకొని నీళ్ళల్లో నానవేసుకొని దాన్ని కొంచెం పూజించుకున్నానండి. ఇలా ఇత్తడిది ఒకటి, మట్టిది ఒకటి చిప్ప పెట్టుకొని ఇలా వీటిని మంచిగా దాటికి పసుపు నూనె రాసి అలా బొట్లు పెట్టుకొని 2 అయితే రెడీ చేసుకొని నేను దీపానికి ఏర్పాటు చేసుకున్నా. ఈ దీపానికి మీరు ఎలా ఏర్పాటు చేసుకున్నారో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ చిన్న వీడియోని అయితే చూడండి, ఎలా ఉందో ఒకసారి మాకు చెప్పండి. ఇలా 2 జత చేసి పెట్టుకొని దీనిలో నేను ముందుగా ఒక వత్తిని వేనుకొని పెద్ద వత్తిని రెడీ చేసుకొని పెట్టుకొని దాన్ని ముందుగా కొంచెం నూనెలో నానబెట్టి ఉంచుకున్నానండి. ఇది నాకు అయితే ఇంట్లో చిన్న శివలింగం అలాగే నంది ఉంది. నేను దీన్ని ఒక రాగి ప్లేట్లో పెట్టుకొని నేను రోజు ప్రొద్దుటైతే దీనికి కొన్ని నీళ్ళు పోసి అభిషేకం అయితే చేసుకుంటా. అలాగే ఇప్పుడు దేవుడి దగ్గర ఈ జాగరణ ముట్టించుకునే కాడ పెట్టుకున్నానండి. దీనికి ముందుగా కొన్ని ప్రొద్దుట పోసినటువంటి వాటర్ తీసేసి వాటిని మళ్ళీ శుభ్రం చేసుకొని దానికి కొన్ని వాటర్ పోసుకొని దానికి విభూది బొట్లు పెట్టి అలాగే కుంకుమ పెట్టుకొని నేను దానికి పూలు పత్రి అంటే మారేడు పత్రి అయితే మాకు దొరికింది. మేము మారేడు పత్రి అయితే పెట్టుకున్నామండి. అయితే దాని వెనకాల అద్దం ఎందుకు పెడుతుంది అనుకుంటున్నారా? అయితే అది ఎందుకు పెడతారో నాకు కూడా తెలియదు. కాకపోతే శివాలయాల్లో కూడా ఉంటుంది. మేము చిన్నప్పటి నుండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో అలా పెట్టుకుంటారు కనుక నేను కూడా అలాగే పెట్టుకున్నా. ఇక్కడ మా అత్తవారింట్లో నా పెళ్ళైన కొత్తలో ఎవరికి లేకపోయేదండి. అందుకే నాకు మా ఇంటి దగ్గర ఎట్లా చేసుకున్నారో నేను కూడా అలాగే చేసుకుంటానండి ఎప్పుడు. దీనికి ముందుగా వత్తిని వేసుకొని కొంచెం నూనె పోసుకున్న తర్వాత నేనైతే దానిలో కొంచెం నువ్వుల నూనె అనేది వేసుకున్నా. ముందుగా కొంచెం నెయ్యిని దానిలో వత్తి నానబెట్టుకున్న ఆ నెయ్యితో పాటు నేను కొంచెం నువ్వుల నూనెను కూడా పోసి దీపాన్ని అయితే ముట్టించుకున్నానండి. ఈ నువ్వుల నూనెతో పాటు అలాగే మనం ఉంటే మొత్తానికి నువ్వుల నూనె వేసి ముట్టించుకుంటే అసలు చాలా మంచిది. నేనైతే అది కొంచెం ఇది కొంచెం వేసి ముట్టించుకున్నాను. ఇలా ముట్టించుకున్న తర్వాత మనము వాటికి బొట్టు అనేది పెట్టుకొని మనము ముందుగా తయారు చేసుకున్నటువంటి పండ్లు ఫలాలు అలాగే నైవేద్యంగా అక్కడ పెట్టుకోవాలండి. నేనైతే ఫస్ట్ పువ్వులు అనేది పెట్టుకున్నా. ఏంటిదంటే శివరాత్రి అనగానే మనకు గుర్తుకొచ్చేది గోగు పువ్వు, ఈ మోతుకు పువ్వు. ఈ గోగు పువ్వు అనేది మనకు ఎంత దొరికితే అంత మనము దీపాల చుట్టూ పెట్టుకుంటే చాలా అట్రాక్షన్గా ఉంటుంది. మాకు ఈసారి కొంచెమే దొరికింది. నేనైతే ఇలా పెట్టుకున్నా. వేరే ఏ పువ్వులు లేవు. పోయినసారి అయితే మాకు బంతి పువ్వులు వేరే బఠానీ తీగ పువ్వులు బాగా ఉండేది. కానీ ఈసారి మాకు ఒక గోగు పువ్వు అలాగే మా ఇంటి దగ్గర ఉన్నటువంటి గన్నేరు పూలు మాత్రమే దొరికాయి. బంతి పూలు అయితే ఇప్పుడు మాకు అసలే దొరకలేదు. ఒక 2 దొరికితే అలా పెట్టాలని మాత్రం పెట్టానండి. ఇలా అన్నీ పెట్టేసుకొని ఈ శివలింగానికి అయితే పూలు పత్రి అలాగే దీపాల దగ్గర కూడా పెట్టుకున్నానండి. నేను దేవుడి దగ్గరికి కంకులు అలాగే సంత్రాలు, గ్రేప్స్, అంగూర్లు కూడా తీసుకున్నానండి. అవన్నీ మన దగ్గర ఏది ఉంటే అది శివుడికి ఇదే కావాలనేది ఏది లేదు కదా. మనకి ఎలా పూజ చేయనచ్చు, మనకి ఎలా పూజ చేస్తే అలా చేయొచ్చు. ఎలా నైవేద్యం పెడితే అలా మనం ఏది పెట్టినా శివుడు స్వీకరిస్తాడండి. మన మంచి మనసుతో పెడితే అలా అని మనము ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు ఈ శివరాత్రి రోజున పూజ అనేది చేసుకుంటారు. నేనైతే ఈరోజు ఇలా చేసుకున్నానండి. ఇలా అన్నీ పెట్టి నేనైతే కొబ్బరికాయ అనేది ప్రొద్దుటే కొట్టుకుంటానండి. నేను అంటే రేపు ప్రొద్దుట మనము ఉపవాస దీక్ష వదిలిపెట్టేటప్పుడు అంటే మనము ఒక్క పొద్దు అనేది వదిలేటప్పుడు నేను కొబ్బరికాయ అనేది కొట్టుకుంటా. నేను మక్క కంకులు కూడా తీసుకున్నా. మక్క కంకులు కూడా అక్కడ మనము పెట్టుకోవాలండి. మనకి ఎన్ని రకాల శనగకాయ, దోసకాయలు ఎన్ని ఉంటాయని పెట్టుకోవాలి. మాకు దొరికినవి మాత్రము నేను ఆరెంజ్ అదే
అంగూర్లు మాత్రమే దొరికినాయి పండ్లు, అవే తెచ్చుకున్నా, అవి పెట్టుకున్నానండి. అలాగే కందగడ్డలు, పప్పు పలారం అనేది నేను పెడతా. పొద్దుట మాత్రం కొబ్బరికాయ కొట్టి దీపాలను కదిలించుకుంటామండి నైవేద్యం పెట్టుకున్న తర్వాత. అంతే. ఈ చిన్న వీడియోని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఎలా చేసుకున్నారో ఒకసారి మాకు చెప్పండి. మేము నైట్ అయితే ఇక్కడ మాకు ఈ బ్రహ్మసూత్రలింగం ఉందండి. చేసుకొచ్చుకున్నామండి. మీ ఊళ్ళో మీ శివాలయానికి ఒకసారి మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.